నమస్కారం. పూర్వం మన దేశంలో రాజాస్థానాల్లోనూ విద్యా కేంద్రాల్లోనూ ఎన్నో పండిత సభ జరుగుతుండేవి. ఆ సభల్లో ఎంతోమంది సరసంగా ఎన్నో ప్రశ్నలు అడుగుతుండేవారు, ఎన్నో సవాళ్లు విసురుతూ ఉండేవారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు, ఆ సవాళ్లకు సమాధానాలు కొంతమంది పండితులు ఇస్తుండేవారు. అటువంటి సందర్భంలో ఒకచోట ఒక పండిత సభ జరిగింది. ఆ పండిత సభలో ఒక ఆయన ఒక సవాల్ విసిరాడు. అదేంటంటే, విరాట నగరే రమ్యే కీచకాదుపకీచకం అత్ర క్రియాపదం గుప్తం యో జానాతి స పండిత అన్నాడు. విరాట నగరే రమ్యే కీచకాదుపకీచకం అనేటువంటి ఈ వాక్యంలో ఒక క్రియాపదం నిహితంగా దాక్కుని ఉంది. అది ఎవడు చెప్తాడో అతడు గొప్ప పండితుడు అని అంటూ, దాస్యేహం హైమకంకణం అన్నాడు. ఆయనకి నేను ఒక హైమకంకణం ఇస్తాన్నాడు. అంటే హిమం నుంచి వచ్చేది హైము, లేకపోతే హేమ నుంచి వచ్చేది కూడా హైము. ఆయన ఏంటంటే, ఒక బంగారు కంకణాన్ని నేను ఇస్తాను అనేటువంటి అర్థంలో హైమ కంకణం ఇస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. చేసేటప్పటికి పండితులలో ఒక విధమైన ఆశ పుట్టింది. బంగారు కంకణం ఎవరికి చేదు, అందుకని అందరూ ప్రయత్నం చేశారు. చాలామంది కనుక్కోలేకపోయారు. కానీ ఒక పండితుడు అనతి కాలంలోనే ఆలోచించి అందులో ఉండేటువంటి క్రియాపదాన్ని ఇలా ప్రకటించాడు. రమ్యే అందమైనటువంటి నగరే, నగరంలో కీచకాత్ అంటే వెదురు వనం నుంచి, కీచకం అంటే వెదురు, బ్యాంబూ, ఉపకీచకం సమీపంలో ఉండేటువంటి వెదురు వనం వరకు విహి అంటే పక్షి ఆట తిరిగను అన్నాడు. ఇక్కడ ఆట అనేటువంటిది క్రియాపదం, విహి అంటే పక్షి, ఆట అటగతం అనే ధాతువు నుంచి ఆట వచ్చింది. అటతి అనేటువంటిది మామూలుగా వర్తమాన కాలం, ఆట భూతకాలం. ఈ విధంగా అతను అర్థం చెప్పాడు. రమ్యే అందమైనటువంటి నగరే, నగరంలో కీచకాత్ ఒక వెదురువనం నుంచి, ఉపకీచకం వేరొక వెదురువనం వరకు, విహి అంటే పక్షి, ఆట తిరిగను, విరాట అనేదానికి విహి ఆట అని చెప్పారు. మరి అతనికి బంగారు కంకణం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ పండితుడు ఇంకా గొప్పవాడు, హైమ కంకణం ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఒక చోట చల్లని ప్రదేశంలో ఉండేటువంటి ఆ మంచు బిందువు ఒకటి తీసుకొచ్చి ఇతని మొహం మీద చల్లాడు. ఇదేంటన్నాడు. హిమం నుంచి వచ్చేది హైము, కమ్ అంటే నీరు, కణం అంటే నీటి బిందువు. కాబట్టి ఆ చల్లని నీటి బిందువు నీకు ఇస్తున్నాను, నేను ఒకే బిందువు ఇస్తాను, నీకు చాలా ఇచ్చాను అని ఆయన చమత్కరించి అతని మొహం మీద చాలా నీటి బిందువులు చల్లాడనమాట. ఈ విధంగా ఎంతో సరసంగా పూర్వం ఎన్నో సభలు జరుగుతుండేవి. అటువంటి ఆ సభల్లో ఎంతోమంది ఎన్నో విషయాల్లో తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. నమస్కారం.